ఓవైపు వర్షం, మరోవైపు గజగజ వణికేలా చలి. అయినా కూడా అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా ముందుకు సాగారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల ఈ పాదయాత్ర 26 రోజు తమిళనాడులోని కమలాపురం నుంచి సాలెం అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కొనసాగింది. బుధవారం సుమారు 20 కిలోమీటర్ల వరకు పాదయాత్రను కొనసాగించారు. తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పాదయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే తిరిగి పాదయాత్రగా వెళ్తూ శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరువవుతున్నారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడి పూజలను నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా చలి మరింతగా పెరగడంతో స్వాములు అయ్యప్ప స్వామిపై భారం వేస్తూ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణం చేసుకుంటూ స్వాములు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నవీన్ కుమార్, రోహిత్, సాయి, వర్షిత్, మణికంఠ, నరేందర్ కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. భాస్కర్ నాయుడు కుటుంబ సభ్యులు అల్పాహారాన్ని అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేశారు. 80 మంది స్వాములు బృందంగా కలిసికట్టుగా శబరిమలయ్య అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లడం జరుగుతుందని గురుస్వామి అశోక్, సుధాకర్లు తెలిపారు. పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాములకు భక్తులు ఘన స్వాగతం పలుకుతుండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.